So good afternoon all of you. ఈరోజు మనం ల్యాబ్ ఉంది కదా, సో లాస్ట్ టైం ల్యాబ్లో మనం ఏం చెప్పుకున్నాం? లాస్ట్ టైము డిటర్మినేషన్ ఆఫ్ సిఎస్టీ ఆఫ్ ఫినాల్ వాటర్ సిస్టమ్. ఓకేనా? సో ఫినాల్ నీటి వ్యవస్థ యొక్క సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతను ఎలా నిర్ణయిస్తామో నేర్చుకున్నాము. ఓకేనా? సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతని ఎలా నిర్ణయిస్తాము, ఎలా కాలిక్యులేట్ చేస్తామో నేర్చుకున్నాము. సో సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటే ఏంటి? సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటే అర్థం ఏంటంటే, ముందు పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు అంటే ఏంటో తెలియాలి అని చెప్పేసి చెప్పుకున్నాం. సో పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు అంటే ఏంటి? పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు, పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్. సో పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ అంటే అర్థం ఏంటంటే, సో ఒక లిక్విడ్లో మరొక లిక్విడ్ స్మాలర్ ప్రపోర్షన్లోనే కనుక సాల్యుబుల్ అయితే అలాంటి లిక్విడ్ మిక్చర్స్ని మనం ఏమంటామనంటే పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ అని చెప్పేసి అంటాం. ఒక ద్రవంలో మరొక ద్రవం స్వల్ప పరిమాణంలో మాత్రమే, పాక్షికంగా మాత్రమే కరిగినట్లయితే అలా ఏర్పరిచినటువంటి ద్రవయుగ్మాలనే పాక్షిక ద్రవయుగ్మాలు అని చెప్పేసి మనం అంటాము. దీనికి ఉదాహరణ గుడ్ ఆఫ్టర్నూన్. దీనికి ఉదాహరణ ఫినాల్ వాటర్ సిస్టమ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఫినాలు నీటి వ్యవస్థ. సో వాటర్కి ఫినాల్ని కలిపిన, లేకపోతే ఫినాల్కి వాటర్ని కలిపిన, ఒకదానిలో ఒకటి అవి చాలా స్వల్ప పరిమాణంలో మాత్రమే కరుగుతాయి. ఫర్ సపోజ్ అప్పుడు చెప్పుకున్నప్పుడు 100 మిల్లీలీటర్ల నీటిని తీసుకుంటే 8 మిల్లీలీటర్ల వరకు ఫినాల్ అనేది కరుగుతుంది. ఆ పైన ఫినాల్ కరగకుండా మసకబారిన ద్రవంలాగా ద్రావణం అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో రుక్మిణి అనంతలక్ష్మి వినిపిస్తుందా? ఒకరు లీవ్ అయిపోతున్నారు. అనంతలక్ష్మి, రుక్మిణి, చెప్పండి సార్. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. వెరీ గుడ్. సరే, సో సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత గురించి మనం చెప్పుకున్నాం. సో సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటే అర్థం ఏంటంటే, ఈ పాక్షిక ద్రవయుగ్మాలని మనం వేడి చేసినప్పుడు, అంటే ఉష్ణోగ్రతను పెంచినప్పుడు ఒకానొక ఉష్ణోగ్రత వద్ద ఏమవుతాయి? ఇవి రెండు ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోయి పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలుగా మారిపోతాయి. సో అప్పటి వరకు పాక్షికంగా కరిగినటువంటి ద్రవాలు రెండు ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోయి చాలా స్పష్టమైనటువంటి ద్రావణము, ఓకేనా, సజాతీయ మిశ్రమము, హోమోజీనియస్ మిక్చర్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మనకి ఈ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ కాస్త పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు కాస్త పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలుగా మారిపోతాయో ఆ ఉష్ణోగ్రతనే మనం ఏమన్నాము? సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అని చెప్పేసి అన్నాం. ది టెంపరేచర్ అట్ విచ్ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ బికమ్స్ కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, CST అని చెప్పేసి మనం అంటాము. సో దాన్ని ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవడం కోసం ఒకసారి ఒక ఫోటో చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఒక బేకర్లో మనం ఏం తీసుకున్నామంటే, ఏం తీసుకున్నాము? వాటర్ తీసుకున్నాం అనుకుందాం. బేకర్లో వాటర్ తీసుకున్నాము. ఇక్కడ వాటర్ తీసుకున్నాము.
సో వాటర్ తీసుకుని దానికి ఫీనాల్ కలిపాం. 50 ml వాటరు, ఓకేనా. దీనికి 50 ml ఫీనాల్ కలిపాం. 50 ml ఫీనాల్ కలిపాం. 50 ml వాటర్, 50 ml ఫీనాల్ కలిపినప్పుడు ఏమవుతుందని అంటే, ఏమవుతుంది, కింద ఎవరున్నారు, ఇదేంటిది వాటర్, అవునా, వాటర్ నీళ్ళు, పైన ఉన్నది ఎవరు, ఫీనాల్, ఓకేనా. ఫీనాల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా కలిపినప్పుడు ఏమవుతుందని అంటే, ఇక్కడ 2 ప్రావస్థలు ఏర్పడతాయి, 2 phases ఫామ్ అవుతాయి. ఎలా అనంటే, ఈ క్రింద ఉన్నటువంటి వాటర్లో పైన ఉన్నటువంటి ఫీనాలు స్వల్ప పరిమాణంలో కరుగుతుంది, ఓకేనా. క్రింద ఉన్నటువంటి వాటర్లో ఫీనాలు స్వల్ప పరిమాణంలో కరుగుతుంది. కరిగి మన క్రింద ఏ ప్రావస్థ ఏర్పడుతుంది అంటే, ఫీనాల్ ఇన్ వాటర్ ఫేజ్, ఓకేనా. ఫీనాల్ ఇన్ వాటర్ ఫేజ్, నీటిలో ఫీనాల్. సో నీటిలోని ఫీనాల్ ద్రావణాన్ని ఏర్పరుస్తుంది, అదొక ప్రావస్థలాగా తీసుకోవాలి. మరి ఈ క్రింద ఉన్నటువంటి వాటరు పైన ఉన్నటువంటి ఫీనాల్లో స్వల్ప పరిమాణంలో కరుగుతుంది. అంటే ఏమైనట్టు, ఇక్కడ ఫీనాల్లో వాటర్ ఉన్నట్టు అర్థం, వాటర్ ఇన్ ఫీనాల్. సో ఆ విధంగా 2 ప్రావస్థలు ఏర్పడతాయి. సో పైన ఉన్నటువంటి ప్రావస్థ ఏంటి, క్రింద ఉన్నటువంటి నీరు ఫీనాల్లో కరిగినటువంటి ప్రావస్థ. పైన మనం ఫీనాల్ తీసుకున్నాం కదా, కింద వాటర్ తీసుకున్నాం కదా. సో ఈ వాటర్లో కొంత భాగం ఫీనాల్లో కలుస్తుంది కదా. సో ఫీనాల్ కలిసి ఏమవుతుందన్నమాట, సో ఫీనాల్లో నీరు కలిసి ఉన్నటువంటి ప్రావస్థ ఒక ఫేజ్ లాగా ఫామ్ అవుతుంది. కింద ఎవరున్నారు, వాటర్ ఉంది కదా, పైనుంచి ఫీనాల్ కొద్దిగా కలుస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంటే వాటర్లో ఫీనాల్ కరిగి ఉన్న వ్యవస్థ అని చెప్పేసి మనం చెప్తాము, ఓకేనా. ఆ విధంగా 2 ప్రావస్థలు ఫామ్ అవుతాయి. సో ఈ 2 ప్రావస్థలని వేరు చేస్తూ ఒక బౌండరీ లైన్ మనకి కనిపిస్తుంది స్పష్టంగా. అప్పుడు పైన ఒక లేయరు, కింద ఒక లేయరు, 2 phases కింద మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. మనకి 2 ప్రావస్థలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఏంటి ఆ 2 ప్రావస్థలు అని అంటే, సో ఏంటన్నమాట, పైన ఉన్నటువంటి ప్రావస్థ ఏంటి, ఫీనాల్లో స్వల్ప పరిమాణంలో నీరు కరిగి ఉన్నటువంటి ప్రావస్థ, ఇక్కడ వాటర్లో స్వల్ప పరిమాణంలో ఫీనాల్లో కరిగి ఉన్నటువంటి ప్రావస్థ. అలా 2 వేరు ప్రావస్థలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందనంటే, కింద నుంచి మనం హీట్ చేద్దాం, ఓకేనా. ఇది పార్షియల్లీ మిసిబుల్, ఇది కూడా పార్షియల్లీ మిసిబుల్, అవునా కదా. పైనటువంటి ప్రావస్థ దేన్ని తలపిస్తుంది అంటే, ఒక పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాన్ని తలపిస్తుంది. అదేవిధంగా కింద కూడా ఇది ఒక పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మంగా, అంటే వాటర్లో స్వల్ప పరిమాణంలో నీరు కరిగింది, ఇక్కడ ఫీనాల్లో స్వల్ప పరిమాణంలో వాటర్ కరిగింది, ఓకేనా. ఆ విధంగా 2 ప్రావస్థలు మనకి ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, పైన ఉన్నటువంటి ఫీనాల్లో కరిగేటటువంటి వాటర్ పరిమాణం పెరుగుతూ వస్తుంది, టెంపరేచర్ పెరిగే కొలది. అదేవిధంగా కింద ఉన్నటువంటి వాటర్లో ఫీనాల్ కరిగేటటువంటి శాతం కూడా పెరుగుతూ వస్తుంది. అంటే ఒకదానితో ఒకటి బౌండరీ లైన్స్ని దాటేసి ఒకదానితో ఒకటి కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. అలా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసే కొలది ఈ బౌండరీ లైన్ మిస్ అయిపోయి మొత్తం అంతా ఒకటే ప్రావస్థ ఏర్పడుతుంది. 2 వేరు ప్రావస్థలు మనకి ఇకపైన కనిపించే ఒకనొక ఉష్ణోగ్రతని చేరిన తర్వాత, ఓకేనా. ఇదంతా కలిపి ఒకటే ప్రావస్థ కింద. ఆ ప్రావస్థలు ఎవరుంటారు, సో వాటరు అదేవిధంగా ఫీనాల్ ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోయి పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మంలా కనిపిస్తుంది. మరి ఆ ఉష్ణోగ్రతనే మనం ఏమంటాం, ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఈ 2 పూర్తిగా కలిసిపోయి మనకి పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు ఏర్పడుతున్నాయో ఆ ఉష్ణోగ్రతను మనం ఏమంటామంటే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, సిఎస్టీ అని చెప్పేసి అని అంటాం. మరి ఈ ఫీనాల్ వాటర్ సిస్టమ్కి సిఎస్టీ ఎంత ఉంటుందని చెప్పాం, అప్రాక్సిమేట్గా 66 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాము, ఓకేనా. అలాగే ఈ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతని సిఎస్టీని ఎలా కాలిక్యులేట్ చేస్తామో లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం, అంతేనా. అంతవరకు ఓకే కదా. సో ఇప్పుడు ఈరోజు ప్రాక్టికల్ ఏంటంటే,
సో ఈరోజు ప్రాక్టికల్ టైటిల్ ఏంటంటే 4వ ప్రాక్టికల్. ఇప్పటిదాకా 3 ప్రాక్టికల్ చెప్పుకున్నాము. సో 4వ ప్రాక్టికల్. సో 4వ ప్రాక్టికల్ ఏంటంటే టైటిల్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆన్ సిఎస్టీ ఆఫ్ ఫీనాల్ వాటర్ సిస్టమ్. మరి ఈ ఫీనాల్ నీరు వ్యవస్థ యొక్క సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతపై మలినాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఈ పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాల్లో 3వ పదార్థం మలినంగా ఉన్నట్లయితే, ఇప్పుడు ఈ పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాల్లో ఎవరున్నారు? 2 పదార్థాలు ఉన్నాయి, ఫీనాలు, వాటర్ ఉంది. మరి 3వ పదార్థాన్ని కనుక మనం మలినంగా కలిపినట్లయితే ఆ మలినం సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అంటే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత పైన మలినాల ప్రభావం ఏంటో అనేది ఈరోజు ప్రాక్టికల్లో మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఓకేనా? మలినాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఏంటంటే కాన్సెప్ట్ ఇక్కడ, సో ఇక్కడ ఒక ద్రవం మరొక ద్రవంలో కలుస్తుంది కదా, ఉష్ణోగ్రతను పెంచే కొలది. అలాగే ఒక ద్రవం మరొక ద్రవంలో కలవడాన్ని ద్రావణీయత, సాల్యుబిలిటీ అని చెప్పేసి అనడం. ఓకేనా? ద్రావణీయత అని కానీ, మిశ్రణీయత అని కానీ, ద్రావణీయత, మిశ్రణీయత. ఒక ద్రవం మరొక ద్రవంలో కరగడాన్ని ద్రావణీయత లేదా మిశ్రణీయత అని చెప్పేసి అనడం. ది ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ one liquid into the another liquid is called solubility or miscibility. సాల్యుబిలిటీ లేదా మిసిబిలిటీ అని చెప్పేసి అన్నాడు. మరి ఈ ద్రావణీయత లేదా మిశ్రణీయత దేనిపైన ఆధారపడి ఉంటుంది? దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ 2 ద్రవ అణువుల మధ్య ఉన్నటువంటి సాహచర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ 2 ద్రవాలని కలిపాం కదా, సో ఈ 2 ద్రవాలు, ఈ ద్రవాణువులు ఉన్నాయి కదా, ఈ 2 ద్రవాణువుల మధ్య సాహచర్యం మీద ఆధారపడుతుంది. అంటే ఒక ద్రవాణువు మరొక ద్రవాణువులో కలిసిపోవడానికి, అంటే ఒక ద్రవం మరొక ద్రవంలో కలిసిపోవడానికి, ఒకదానితో మరొకటి కలిసిపోవడానికి ఇష్టం ఉందనుకోండి, సాహచర్యం చేయడానికి ఇష్టం ఉందనుకోండి, ఒకదానితో ఒకటి ఈజీగా కలిసిపోతాయి. అలా కలిసిపోవాలనుకోండి, ఆ 2 రకాల ద్రవణుల మధ్య అట్రాక్షన్స్ ఉండాలి. ఓకేనా? ఆకర్షణలు ఉండాలి. అలాంటి ఆకర్షణ ఉన్నప్పుడు ఆ 2 ద్రవాలు ఒకదానితో ఒకటి చక్కగా కలిసిపోతాయి. అప్పుడు ఆ 2 ద్రవాల మధ్య ద్రావణీయత, సాల్యుబిలిటీ లేదా మిశ్రణీయత, మిసిబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా? 2 వేరు రకాల ద్రవణువుల మధ్య ఆకర్షణలు ఉన్నట్లయితే, ఒక ద్రవం యొక్క అణువు మరొక ద్రవం యొక్క అణువుని ఆకర్షించి తనలో కలుపుకునేదిలా ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందన్నమాట, మిశ్రణీయత, మిసిబిలిటీ ఏమవుతుంది, పెరుగుతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అది ఫస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు రెండోది ఏంటంటే, మలినము. మనం కలిపేటువంటి మలినం ప్రభావం కూడా ఉంటుంది. మనం కలిపేటువంటి మలినం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనంటే, మనం కలిపినటువంటి మలినం అంటే 3వ పదార్థం ఫారెన్ సబ్స్టెన్స్ అంటాం, లేదా థర్డ్ సబ్స్టెన్స్ అని చెప్పేసి అని అంటాం. ఈ 3వ పదార్థం మనకి ఇక్కడ 2 ఫేజెస్ ఫామ్ అవుతున్నాయి కదా. ఫస్ట్లో మనకి 2 ఫేజెస్ ఫామ్ అవుతున్నాయి కదా పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్లో. పాక్షిక మిశ్రణీయ ద్రవ్యమాల్లో ఈ విధంగా 2 ప్రావస్థలు ఏర్పడుతున్నాయి కదా. సో ఈ 2 ప్రావస్థల్లో ఏదో ఒక ప్రావస్థలో మాత్రమే గనక మలినం కరిగినట్లయితే, ఏమవుతుందంటే ద్రావణీయత తగ్గుతుంది, మిశ్రణీయత అనొచ్చు, ద్రావణీయత, మిసిబిలిటీ తగ్గుతుంది. ఓకేనా? ఒకదాంతో ఒకటి కలిసేటటువంటి లక్షణం అంటే వాటర్లో ఫీనాల్లో వాటర్ కానీ ఒకదానితో ఒకటి కలిసేటువంటి లక్షణం ఏమవుతుందన్నమాట, దాన్ని మనం మిసిబిలిటీ అని అన్నాం, లేదా మిశ్రణీయత అన్నాం. మిశ్రణీయత తగ్గుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
ఇక్కడ ఉన్నటువంటి రెండు ప్రావస్థల్లో మనం కలిపినటువంటి మలినం ఏదో ఒక ప్రావస్థలో మాత్రమే కరిగితే కరిగితే అప్పుడు ఏమవుతుందన్నమాట, మిశ్రణీయత తగ్గుతుంది. అంటే మిశ్రణీయత తగ్గితే అప్పుడు సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఏమవుతుంది చెప్పండి. మిశ్రణీయత తగ్గిందనుకోండి, సో ఒకదానితో ఒకటి కలవాలంటే కనుక ఇంతకు ముందు కంటే మనం ఏం చేయాలి, మరింత ఎక్కువ ఉష్ణోగ్రతకి వేడి చేయాల్సి ఉంటుంది, అవునా కదా. సో మలినాన్ని కలపడం వల్ల, అవునా కదా, ఇప్పుడు మనం ఉష్ణోగ్రత ఎందుకు ఇస్తున్నాం, ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోవడానికి ఉష్ణోగ్రతను పెంచినప్పుడు ద్రావణీయత పెరుగుతూ వచ్చింది. అలా కాకుండా మలినాన్ని కలిపినప్పుడు ఈ రెండింటి మధ్య సహజంగా ఉండే మిశ్రణీయతే తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇంతకు ముందు కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తే కానీ ఆ రెండు ఒకదానితో ఒకటి కలవవు అన్నమాట. అంటే ఇచ్చినటువంటి ఇంప్యూరిటీ గనక ఏదో ఒక ఫేజ్లో మాత్రమే గనక సాల్యుబుల్ అయినట్లయితే, కరిగినట్లయితే ఏమవుతుందన్నమాట, మిసిబిలిటీ విల్ డిక్రీజెస్, మిశ్రణీయత తగ్గుతుంది. మిశ్రణీయత ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత, మనం వేడి చేయవలసినటువంటి ఉష్ణోగ్రత, రెండూ కరిగే విధంగా వేడి చేయవలసిన ఉష్ణోగ్రత ఇంతకు ముందు కంటే ఏమవుతుంది, పెరుగుతుంది అని అర్థం. ఓకేనా. అంటే ఇంతకుముందు వాటర్కి ఫినాల్కి మధ్య కొంత సాహచర్యం ఉంది. ఇప్పుడు మూడో పదార్థం మలినం కలిపినప్పుడు ఆ సాహచర్యాన్ని కూడా ఈ మలినం, మనం కలిపినట్టు మలినం ఒక పదార్థంలో మాత్రమే ఒకరితోనే కలవడం వల్ల ఏమైంది, ఆ సాహచర్యాన్ని ఇంకా తగ్గించేసింది. సో ఆ సాహచర్యాన్ని తగ్గించేయడం వల్ల ఇప్పుడు ఈ రెండు ఫినాల్ వాటర్ మళ్ళీ పూర్తిగా కరగాలంటే ఇంతకు ముందు కంటే, అంటే మలినం కలపక ముందు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు వరకు మనం వేడి చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమైందా. సో ఫర్ సపోజ్ మనం ఇంకొకటి చెప్పుకుని ముందుకెళ్దాము. నెక్స్ట్, సో మలినం అనేది ఒకదానిలో కరిగితే ఈ ప్రభావం ఉంటుందన్నమాట. అంటే మిశ్రణీయత తగ్గుతుంది, తద్వారా సిఎస్టీ అనేది పెరుగుతుంది అని అర్థం. ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్, ఒకవేళ మలినం రెండిట్లోనూ కరిగిందనుకోండి, మనం కలిపినటువంటి మలినము రెండిట్లోనూ కరిగింది, ఏంటి, రెండు ప్రావస్థల్లోనూ కరిగింది అనుకుందాం. సో ఇలా రెండు ప్రావస్థల్లో కరిగినప్పుడు సో వాటర్లో ఫీనాల్ యొక్క మిశ్రణీయత పెరిగిపోతుంది. సో యాడ్ అయ్యేటటువంటి కలిసేటటువంటి మూడో పదార్థం ఇద్దరితోనూ సాహచర్యం చేసిందనుకోండి, ఇద్దరితోనూ ఫ్రెండ్షిప్ చేసిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఇద్దరిని ఈజీగా కలిపేస్తుంది. అంటే ఏమవుతుందన్నమాట, మిశ్రణీయత పెరుగుతుంది. అలా కాకుండా కలిసేటటువంటి మూడో వ్యక్తి ఒకరితో మాత్రమే ఫ్రెండ్షిప్ చేసి, సో అతనితో ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్ పైన చాడీలు చెప్పాడు అనుకోండి, ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కొంచెం తగ్గిపోతుంది కదా. అలా కాకుండా ఇద్దరితోనూ ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అలా ఇక్కడ కూడా మిశ్రణీయత. సో మనం కలిపినటువంటి ఈ మూడో పదార్థం సో ఇద్దరితోనూ కలిసిందనుకోండి, అప్పుడు ఏమవుతుందన్నమాట, ఈ రెండింటి మధ్య మిశ్రణీయత, ఒకదానితో ఒకటి కలిసేటటువంటి తత్వం, మిశ్రణీయత లేదా సాల్యుబిలిటీ అనేది ఏమవుతుందన్నమాట, పెరుగుతుంది. ఎప్పుడైతే సాల్యుబిలిటీ పెరిగిందో మనం తక్కువ టెంపరేచర్స్ దగ్గర మనం ఏం చేయొచ్చు, తక్కువ ఉష్ణోగ్రత వద్ద మనం ఆ రెండింటిని ఈజీగా కలిపేయచ్చు. అన్నింటి మధ్య ఒకదానితో కలిసిన సాహచర్యం మూడో పదార్థం మలినం కలపడం వల్ల పెరిగింది కాబట్టి ఉష్ణోగ్రత ఇంతకు ముందు కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మనం ఏం చేయొచ్చు అనమాట. సో ఏం చేయొచ్చు, తక్కువ ఉష్ణోగ్రత వద్ద రెండింటిని ఒకదానితో ఒకటి కలిసేటట్టు చేయొచ్చు. అంటే ఇక్కడ సిఎస్టీ అనేది ఏమవుతుంది అనమాట, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా. సో ఓకే రైట్. ఇప్పుడు మరి ఎలాంటి పదార్థాలు ఒక ప్రావస్థలోనే కరుగుతాయి. ఫర్ సపోజ్ మనం NaCl ద్రావణం తీసుకున్నాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. NaCl ద్రావణాన్ని మూడో పదార్థంగా తీసుకున్నాం. సో ఈ NaClని ఈ ఫినాల్ వాటర్ సిస్టమ్కి యాడ్ చేసాం అనుకుందాం. NaClని ఫినాల్ వాటర్ సిస్టమ్కి యాడ్ చేసినప్పుడు జనరల్గా NaCl అనేది ఇట్ ఈజ్ ఏ అయానిక్ సొల్యూట్. ఓకేనా, ఇది ఒక
అయానిక ద్రావితము. NaCl అనేది అయానిక్ పదార్థమే కదా, ఇట్ ఈస్ అయానిక్ సబ్స్టెన్స్ కదా. సో అయానిక్ సబ్స్టెన్స్ అనేది జనరల్లీ ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. ఓకేనా, నీరు లాంటి ద్రావణంలో మాత్రమే ఈ అయానిక్ పదార్థాలు కలుస్తూ ఉంటాయి. సో పైన ఎవరున్నారు, ఫీనాల్ ఉంది, కింద ఎవరున్నారు, వాటర్ ఉంది. సో కాబట్టి ఇలాంటి NaCl ఫీనాల్లో కరుగుతుందా, ఒక్క వాటర్లోనే కరుగుతుంది. సో ఇలాంటి NaClని కలిపినప్పుడు ఏమవుతుంది, ఇది వాటర్లో మాత్రమే కరుగుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఒకరిలోనే కలిస్తే ఆ రెండింటి మధ్య ఉన్న మిశ్రణీయతను ఏం చేస్తుంది, మిసిబుడిని ఏం చేస్తుంది, తగ్గిస్తుంది అనే కదా. అమ్మాయి రుక్మిణి చెప్పు. ఇప్పుడు NaCl అనేది ఫీనాల్లో కరగదు, వాటర్లోనే కరుగుతుంది. సో ఒక ప్రావస్థలోనే కరగడం వల్ల ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి మిశ్రణీయత ఏమవుతుంది, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి మిశ్రణీయత ఏమవుతుంది రుక్మిణి? రుక్మిణి రుక్మిణి అనంతలక్ష్మి, అమ్మాయి ప్రసన్న, ఆర్ఎల్ ప్రసన్న. ప్రసన్న సో ఓకే, నేను చెప్పింది వినిపిస్తుంది కదా. అయితే ఓకే, మిశ్రణీయత తగ్గుతుంది. సో మిశ్రణీయత తగ్గడం వల్ల మనం ఇంతకు ముందు కంటే, మలినం కలపక ముందు కంటే, ఉష్ణోగ్రత కంటే, సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వరకు ఏం చేయాల్సి ఉంటుంది, వేడి చేయాల్సి ఉంటుంది అని అర్థం. ఓకేనా. అలా కాకుండా మనం క్యాంఫర్ కలిపామనుకోండి, క్యాంఫర్ అనేది ఏంటి, ఒక కర్బన పదార్థము. క్యాంఫర్ అంటే దగ్గర దగ్గర కర్పూరం అని చెప్పేసి మనం చెప్తాం. సో ఈ కర్పూరం అనేది ఒక కర్బన పదార్థం అనమాట. ఈ కర్బన పదార్థం జనరల్గా కర్బన ద్రావణంలో కరుగుతుంది, నీటిలో కరగదు. అంటే ఫీనాల్లో కరుగుతుంది, అంటే ఏదో ఒక ప్రావస్థలోనే కరిగింది. అంటే ఇక్కడ కూడా క్యాంఫర్ అనేటువంటి మలినాన్ని మూడో పదార్థంగా కలిపినప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, మిశ్రణీయత తగ్గుతుంది, తద్వారా CST పెరుగుతుంది అని చెప్పేసి మనం చెప్తాము. జనరల్గా ఇది మలినం యొక్క ప్రభావం. సో దీంతో పాటు మరి ఈ మలినం, మనం కలిపేటటువంటి మలినం యొక్క సైజు ఏ విధంగా ఉంటుంది, మాలిక్యులర్ సైజు, అదేవిధంగా మాస్ మీద కూడా డిపెండ్ అయ్యి CST మారిపోతూ ఉంటుంది. ఓకేనా, సైజు, మాస్ అంటే అందులో ఉన్నటువంటి మనం కలిపేటటువంటి మలినంలో ఉండేటువంటి అణువుల యొక్క పరిమాణం, అణువుల యొక్క సైజు, మాలిక్యులర్ సైజు పరిమాణం పైన కూడా, మలినం యొక్క పరిమాణం పైన కూడా సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. సైజు పెరిగిందనుకోండి, సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అవును కదా. సైజు పెరిగితే ఏమవుతుంది, సైజు పెరిగితే CST కూడా పెరుగుతుంది. ఫర్ సపోజు ఫీనాలు, అదేవిధంగా ఫీనాల్ వాటర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే మనం NaCl మలినాన్ని కలిపినా లేదా క్యాంఫర్ అనేటువంటి మలినాన్ని కలిపినా CST ఏమవుతుంది, పెరుగుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. మరి NaClతో పోల్చినప్పుడు క్యాంఫర్ యొక్క సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత మరింత ఎక్కువ. ఎందుకని, NaCl అణువులతో పోల్చినట్లయితే క్యాంఫర్ అణువుల యొక్క సైజు ఎక్కువగా ఉంటుంది. క్యాంఫర్ మాలిక్యూల్స్ యొక్క సైజు ఎక్కువగా ఉండటం వల్ల, సో ఈ క్యాంఫర్ అనేటువంటి మలినం కలిపినప్పుడు ఫీనాల్ వాటర్ సిస్టమ్ యొక్క CST విలువ అనేది మరింత పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ మాస్ అని అంటే ఇక్కడ ఈ మలిన ద్రావణం యొక్క పరిస్థితి NaCl ద్రావణం తీసుకున్నాం అనుకోండి, ఈ NaCl ద్రావణం యొక్క పరిమాణం, మాస్ అంటే పరిమాణం లేదా ద్రవ్యరాశి అని చెప్పేసి అంటాం. ద్రవ్యరాశి పైన ఆధారం. ద్రవ్యరాశి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన కెమిస్ట్రీ భాషలో గాఢత అని చెప్పేసి NaCl కాన్సన్ట్రేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో NaCl యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే, అంటే మాస్ ఇంక్రీజ్ అయితే, మలినం యొక్క మాస్ లేదా కాన్సన్ట్రేషన్, గాఢత ఇంక్రీజ్ అయినట్లయితే, పెరిగినట్లయితే అప్పుడేమవుతుంది, CST కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, మనం ఈరోజు ప్రాక్టికల్లో చేయబోయేది ఏంటంటే, ఇలాంటి NaCl ద్రావణాన్ని కలిపినప్పుడు, వివిధ గాఢతల్లో ఉన్నటువంటి NaCl ద్రావణాన్ని కలిపినప్పుడు CST ఏ విధంగా పెరుగుతుందో మనం కనుక్కుంటాం అన్నమాట. ఈరోజు ప్రాక్టికల్ అదే.
వేరు వేరు గాఢతలు ఉన్నటువంటి NaCl ద్రావణం తీసుకుంటాము. ఫినాల్ వాటర్ సిస్టమ్కి కలిపి సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఏ విధంగా పెరుగుతుందో మనం ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేస్తామన్నమాట. ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేసి మనం దీన్ని అనుసరించి, ఈ కాన్సెప్ట్ని అనుసరించి, ప్రిన్సిపల్ని అనుసరించే గాఢత విధించినటువంటి NaCl ద్రావణం యొక్క గాఢతను కూడా తెలుసుకోవచ్చు. అది ఎలాగో మనం చూద్దాము. సో ప్రాక్టికల్ ఎలా చేస్తాం, ఓకేనా? సో ప్రాక్టికల్ ఎలా చేస్తామనంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఈ ప్రాక్టికల్లో సేమ్ ఇంతకుముందులాగే ఉంటుంది. సో ఇక్కడ యాపరేటస్ ఏంటి? సో యాపరేటస్ ఏంటంటే ఇది, ఓకే, ఒక బేకర్ ఉంటుంది, అంతేనా? ఒక బేకర్ ఉంటుంది. సో బేకర్లో మనం వాటర్ తీసుకుంటాము. సో ఈ బేకర్లో ఉన్నటువంటి వాటర్లో మనం ఒక అల్యూమినియం స్టెర్ అని ఇలా డిప్ చేసి ఉంచుతాం, అల్యూమినియం స్టెర్. తర్వాత ఒక గ్లాస్ టెస్ట్ ట్యూబ్, దీన్నే బాయిలింగ్ ట్యూబ్, మరిగే నాళిక అని అంటాము. సో ఈ మరిగే నాళికలో ఫినాల్ మరియు వాటర్ని తీసుకుంటూ ఉంటాం. సో దీనిలో ఎవరిని డిప్ చేసి ఉంచాము? మరొక అల్యూమినియం స్టెరర్ని కానీ గ్లాస్ స్టెరర్ని కానీ ఉంచుతాం. సో దీంతోపాటు థర్మామీటర్ని మనం ఉంచుతాం. థర్మామీటర్ ఎందుకు ఉంచుతాము? టెంపరేచర్ని నోట్ చేయడానికి. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఉష్ణోగ్రత కనుక్కోవాలి కదా. సో ఏ ఉష్ణోగ్రత వద్ద మనకి పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ కంప్లీట్లీ మిసిబుల్ అవుతున్నాయో, పార్షియల్లీ మిసిబుల్, కంప్లీట్లీ మిసిబుల్ అని ఎలా తెలుస్తాయి? పాక్షికంగా మిశ్రణీయ, పూర్ణ మిశ్రణీయ అని ఎలా తెలుస్తుంది? పాక్షిక మిశ్రణీయ అయితే మసకబారిన ద్రావణం, పూర్ణ మిశ్రణీయ అయితే కనుక స్పష్టమైనటువంటి ద్రావణం ఏర్పడుతుంది. ఆ స్పష్టమైనటువంటి ద్రావణం ఎక్కడ ఏర్పడిందో ఆ ఉష్ణోగ్రతను మనం మెజర్ చేయాలి. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటే జనరల్గా మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఫాలో అయ్యేటువంటి స్టెప్స్లో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఈ ప్రాక్టికల్ చేసేటప్పుడు ఏం చేస్తామనంటే, ఈ టెస్ట్ ట్యూబ్లో ఈ అరేంజ్మెంట్స్ అని తీసుకున్న తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్లో 5 ml వాటర్ తీసుకుంటాం. అదేవిధంగా 5 ml సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకుంటాం. ఇక్కడ మరి ఫినాల్ కూడా తీసుకోవాలి కదా. 5 ml ఫినాల్, 5 ml వాటరు, 5 ml ఫినాల్. సో దీంతోపాటు 5 ml సోడియం క్లోరైడ్ సొల్యూషన్ కూడా తీసుకుంటాం. తీసుకుని కాకపోతే ఈ సోడియం క్లోరైడ్ని డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 0.02 నార్మల్ గాఢత ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని కలుపుతాం. తర్వాత 0.04 అంటే గాఢతను పెంచాం. అలాగా మనం వాల్యూమెట్రిక్ ఫ్లాస్కులు తీసుకుని 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్కులు తీసుకుని ఈ ద్రావణాలను తయారు చేస్తాం అన్నమాట. 0.02, 0.04, 0.06, అదేవిధంగా 0.08, అదేవిధంగా 0.1. ఇందులో ఏదో ఒక కాన్సన్ట్రేషన్ మధ్యలో, గాఢతల మధ్యలో ఒక తెలియని గాఢత మీకు ఇస్తాను. ఒక వాల్యూమెట్రిక్ ఫ్లాస్కుల్లో ఒక NaCl ద్రావణం ఇస్తాను. సో ఈ NaCl ద్రావణం యొక్క గాఢత మీరు ఎంతో చెప్పగలగాలి. మరి ఎలా చెప్తారు? దానికోసం మీరు ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే, ఈ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత, ఓకేనా, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనేది సో మలినం యొక్క గాఢత పైన ఆధారపడి ఉంటుందని. సో మలినం యొక్క గాఢత పెరిగినట్లయితే చూడండి 0.02 నుంచి 0.1 వరకు గాఢత ఏమైంది? పెరుగుతూ ఉంది. సో గాఢత పెరిగినట్లయితే CST విలువ కూడా పెరుగుతుంది. సో CST విలువ పెరగడం వల్ల సో మనకేమవుతుందంటే NaCl గాఢత పెరిగినట్లయితే NaCl గాఢతని, కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaClని మనం X యాక్సిస్ మీద తీసుకోవాలి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaCl మనం X యాక్సిస్ మీద తీసుకోవాలి, అంతేనా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaCl మనం X యాక్సిస్ మీద తీసుకోవాలి. NaCl గాఢతని X యాక్సిస్ మీద, తర్వాత టెంపరేచర్ ఉష్ణోగ్రతని టెంపరేచర్ Tని Y అక్షం పైన తీసుకుని మన గ్రాఫ్ గీసినట్లయితే NaCl గాఢత పెరిగే కొలది ఏమవుతుంది? CST, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ విధంగా, ఓకేనా? ఫర్ సపోజ్ 0.02 దగ్గర నువ్వు కాలిక్యులేట్ చేస్తావు, CST ఎంత వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ ఒక పాయింట్ గీస్తాం.
0.02 నార్మల్ దగ్గర సిఎస్టీ మనం కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఎంత వచ్చింది, 0.04 దగ్గర ఎంత వచ్చింది, 0.06 దగ్గర ఎంత వచ్చింది, 0.08 దగ్గర ఎంత వచ్చింది, 0.1 దగ్గర ఎంత వచ్చింది. ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపినట్లయితే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇప్పుడు గాఢత తెలియని ద్రావణం ఇచ్చాను కదా, ఆ గాఢత తెలియని ద్రావణం యొక్క మీకు గాఢత తెలియదు, కానీ మీరు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దాని యొక్క సిఎస్టీ తెలుస్తుంది. ఇక్కడెక్కడో పర్టికులర్ సిఎస్టీ ఇక్కడ వచ్చింది అనుకుందాం విలువ. దాని యొక్క గాఢత ఎంత అంటే దానికి కరస్పాండింగ్గా ఈ స్ట్రైట్ లైన్కి కరస్పాండింగ్గా మనం ఎక్స్ మీద ఒక గీతను గీసినట్లయితే ఆ గీత ఆ స్ట్రైట్ లైను ఎక్స్ అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుందో చూసుకున్నట్లయితే ఆ విలువ ఏమవుతుంది, ఏమవుతుంది గాఢత తెలియనటువంటి ద్రావణం యొక్క గాఢత అవుతుంది. సో ఆ విధంగా మనం కాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాము, దాన్ని బట్టి మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆన్ సిఎస్టీ. సో మలినాల ప్రభావం సిఎస్టీ పైన, సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత పైన మలినాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. అదేవిధంగా దీని ఆధారంగా చేసుకుని ఏమై కనుక్కోవాలనుకుంటున్నాము, అన్నోన్ NaCl సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం కనుక్కోవాలనుకుంటున్నాము. సో డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్నోన్ NaCl సొల్యూషన్. సో ఎలా కనుక్కుంటాము, సో దీనికోసం మనం ఏం చేద్దామని అంటే, సో టేబుల్ ఇదన్నమాట. సో సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6. ఇక్కడ ఫీనాలు ఫస్ట్ కాలంలో వాల్యూమ్ ఆఫ్ ఫీనాల్ ఘనపరిమాణం ఎంత తీసుకున్నాం, ప్రతిసారి 5 ml తీసుకుంటున్నాం, తీసుకుంటున్నాము. నెక్స్ట్ కాలము వాల్యూమ్ ఆఫ్ NaCl సొల్యూషన్. ఇక్కడ మళ్ళీ సెపరేట్గా వాటర్ని తీసుకోవట్లేదు. ఎందుకని సెపరేట్గా వాటర్ని తీసుకోవట్లేదు అని అంటే, సో ఈ NaCl ద్రావణం తయారు చేసేటప్పుడు మన వాటర్ ఉంటుంది కదా సిస్టంలో, NaCl ఎలా ద్రావణం తయారు చేస్తారు, NaCl సొల్యూషన్ ఎలా తయారు చేస్తారు. ఫర్ సపోజ్ 0.02 నార్మల్ గాఢత ఉన్నటువంటి లేదా కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సొల్యూషన్ ఎలా తయారు చేస్తారంటే NaClని నీటికి కలిపి తయారు చేస్తారు. కాబట్టి సో NaCl ద్రావణంలోనే ఏముంటుంది, నీరు ఉంటుంది. కాబట్టి మనం ఫీనాల్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అంటే ఈ గ్లాసు టెస్ట్ ట్యూబ్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ గ్లాస్ టెస్ట్ ట్యూబ్లో ఎవరిని తీసుకుంటారంటే 5 ml ఫీనాల్ ప్లస్ 5 ml ఎవరిని తీసుకుంటారంటే ముందుగా 0.02 నార్మల్ NaCl సొల్యూషన్, NaCl ద్రావణాన్ని తీసుకుంటారు. NaCl ద్రావణాన్ని తీసుకుని ఏం చేస్తాం, ఆ రెండింటినీ కలిపినప్పుడు ముందుగా మసక ద్రావణం ఏర్పడుతుంది. అవునా కదా, ముందుగా మసక ద్రావణం ఏర్పడుతుంది. సో ఈ మసకగా టర్బిడ్ లిక్విడ్ ఫామ్ అవుతుంది అని చెప్తాం. ఇప్పుడు మనం కింద నుంచి హీట్ చేయాలి. సో హీట్ చేసేటప్పుడు లోపల ఉన్నటువంటి స్టర్రరు, అదేవిధంగా బయట ఉన్నటువంటి స్టర్రర్ని మనం ఏం చేస్తాం, కంటిన్యూస్గా కిందికి పైకి షేక్ చేయాలన్నమాట. కిందికి పైకి షేక్ చేస్తున్నప్పుడు ఒకనొక ఉష్ణోగ్రత వద్ద ఆ మసక బారిన ద్రావణం కాస్త, ఆ టర్బిడ్ లిక్విడ్ కాస్త క్లియర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఆ క్లియర్ సొల్యూషన్ ఫామ్ అవగానే మనం ఏం చేస్తాం, ఇక్కడ థర్మామీటర్ ఉంది కదా, ఆ థర్మామీటర్ రీడింగ్ని నోట్ చేస్తాం అనమాట. సో నోట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ స్పిరిట్ ల్యాంప్ని పక్కకు తీసేసి ఏం చేస్తాము, టెంపరేచర్ని తగ్గిస్తాం. టెంపరేచర్ని తగ్గించినప్పుడు ఏమవుతుందంటే ఒకనొక ఉష్ణోగ్రత మళ్ళీ ఏమవుతుందన్నమాట, ఒకదానితో ఒకటి విడిపోతాయి. అంటే మళ్ళీ తిరిగి మసకబారిన ద్రావణం అనేది ఏర్పడిపోతుంది. మరి ఆ మసకబారిన ద్రావణం ఏర్పడినప్పుడు మరి ఉష్ణోగ్రత ఎంత అని మనం మళ్ళీ మెజర్ చేస్తాం. ఎందుకని, థర్మోమీటర్ అనేది గ్లాస్ టెస్ట్ ట్యూబ్లోనే ఉంది కాబట్టి సో మనకి మసక ద్రావణం ఏర్పడిన వెంటనే ఉష్ణోగ్రతను మనం వెంటనే మెజర్ చేయొచ్చు. ఆ విధంగా రెండు ఉష్ణోగ్రతలను తీసుకుని ఆ రెండింటి యొక్క సగటును కనుక కట్టినట్లయితే అదే ఆ మిశ్రమానికి సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అవుతుంది. చూడండి, ఒక వాల్యూని చూద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 0.02 నార్మల్ సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని తయారు చేశాను. అది ఒక 5 ml తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ గ్లాస్ టెస్ట్ ట్యూబ్లో 5 ml ఫీనాల్ ద్రావణము,
5 ml 0.02 నార్మల్ సోడియం క్లోరైడ్ ద్రావణం కలిపి వేడి చేస్తున్నప్పుడు స్పష్టమైన ద్రావణం క్లియరింగ్ టెంపరేచర్ అంటాం. స్పష్టమైన ద్రావణం ఏర్పడిన ఉష్ణోగ్రత ఎంత? 68 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇంతకుముందు ఎంత చెప్పుకున్నాము? అసలు మలినం లేనప్పుడు NaCl అనేటువంటి మలినం లేనప్పుడు, ఇంప్యూరిటీ లేనప్పుడు ఎంత సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత? 66 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇప్పుడు ఏమైంది? 68 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెరిగింది. అంటే మలినం ఉండడం వల్ల ఏమవుతుంది? సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇప్పుడు స్పిరిట్ ల్యాంప్ ప్రక్కకు తీసేసి మసక ద్రావణం ఏర్పడుతుంది కదా, మసక ద్రావణం ఏర్పడే ఉష్ణోగ్రత ఎంత అయింది ఇక్కడ? 67 డిగ్రీల సెంటీగ్రేడ్. ఈ రెండింటి యొక్క సగటును తీసుకున్నాం అనుకోండి. సో సగటును తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుందంటే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత వస్తుంది. ఆ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఎంత అనమాట? 67.5 డిగ్రీల సెంటీగ్రేడ్. 67.5. సో ఓకేనా. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఎవరెవరు ఉన్నట్టు? ఫినాల్ ఉంది, వాటర్ ఉంది, దాంతోపాటు మలినం NaCl ఉంది. ఈ మలినం NaCl యొక్క గాఢత ఎంత? 0.02 నార్మల్. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే ఈ ఆపరేటర్స్ అంతటిని మళ్ళీ డిస్కనెక్ట్ చేసి ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి ఫినాలు, వాటరు, సోడియం క్లోరైడ్ యొక్క మిశ్రమాన్ని మనం వంపేసేయాలి. వంపేసేసి మళ్ళీ గ్లాస్ టెస్ట్ ట్యూబ్ని కడిగి వాటర్తో కడిగి మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఫ్రెష్గా 5 ml ఫినాలు, ఈసారి 0.04 నార్మల్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ మనం ప్రిపేర్ చేసుకుంటాం. 0.04 నార్మల్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుని అదొక 5 ml కలుపుతాం. 5 ml కలిపి సో ఈసారి స్పష్టమైన ద్రావణం ఏర్పడడానికి కావాల్సినటువంటి ఉష్ణోగ్రత, అదేవిధంగా మసక ద్రావణం ఏర్పడే ఉష్ణోగ్రత రెండింటిని కాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 71 డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చింది. అంటే ఏంటి? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది? 0.02 నుంచి 0.04కి ఏమైంది? NaCl ద్రావణం యొక్క గాఢత ఏమైంది? పెరిగింది. ద్రావణం యొక్క గాఢత పెరిగినట్లయితే, ఇంతకుముందు చెప్పుకున్నాం, ద్రావణం యొక్క గాఢత పెరిగినట్లయితే ఇక్కడ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయింది. చూడండి, 68 నుంచి 71కి ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా మసక ద్రావణం ఏర్పడే ఉష్ణోగ్రత కూడా పెరిగింది. చూడండి, 67 నుంచి 67.5కి. ఈ రెండింటి యొక్క సగటు తీసుకుంటే 69.2. సో ఈ డైరెక్షన్లో మనకి ఏమవుతుందన్నమాట? పైనుంచి కిందకి గాఢత పెరిగే కొలది, సో ఈ డైరెక్షన్లో పైనుంచి కిందకి ఏమవుతుంది? ఇక్కడ వరకు ఏమవుతుందన్నమాట? సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత 67.5 నుంచి చూడండి పెరిగింది 73.5 వరకు పెరిగిపోయింది. ఎందుకని? ఈ డైరెక్షన్లో పైనుంచి కిందకి. సో NaCl అంటే మెలినం యొక్క ఓకేనా ఇంప్యూరిటీ యొక్క గాఢత పెరగడం వల్ల, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? CST కూడా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, CST కూడా ఇంక్రీజ్ అయింది. ఆ విధంగా ప్రతిసారి మనం ఫ్రెష్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ప్రతిసారి 5 ml ఫినాలు, ప్రతిసారి వేరే గాఢత ఉన్నటువంటి NaCl ద్రావణాన్ని మనం 5 ml తీసుకుని మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ప్రతిసారి ఏం క్యాలిక్యులేట్ చేసాం? సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత క్యాలిక్యులేట్ చేసినప్పుడు మలినం యొక్క గాఢత పెరిగే కొలది సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత పెరుగుతూ వచ్చిందని చెప్పేసి మనం ఏం చేసాం అనమాట? అబ్జర్వ్ చేసాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో మీకు ఒక అన్నోన్ ఇచ్చాను. దీని యొక్క గాఢత మీకు తెలియదు, దీని అన్నోన్ అంటున్నాం. గాఢత తెలియని ద్రావణం అంటాం తెలుగులో. దీని యొక్క గాఢత నేను చెప్పను, మీరు కనుక్కోవాలి ఎక్స్పెరిమెంటల్గా అని చెప్పాం. అప్పుడు మీ దగ్గర ఎవరున్నారు? ఫినాల్ ఉంది, 5 ml ఫినాల్ని వేసుకుంటావు. అదేవిధంగా నేను ఇచ్చిన ద్రావణం, దీని యొక్క గాఢత నేను చెప్పలేదు, ప్రయోగం ద్వారా నువ్వు కనుక్కోవాలి. అది కూడా ఒక 5 ml తీసుకుని సేమ్ ఎక్స్పెరిమెంట్ చేసావు. ఈ వాల్యూస్ నీకు తెలిస్తే కదా, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసావు కాబట్టి ఈ వాల్యూస్ తెలుస్తాయి. ఎంత వచ్చింది నీకు? 68.75 వచ్చింది అని గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఈ విలువలను ఆధారంగా చేసుకుని ఒక గ్రాఫ్ గీ. సో ఏంటా గ్రాఫ్ అని అంటే, ఎక్స్ యాక్సిస్ పైన కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaClని తీసుకో, NaCl గాఢతని తీసుకో. వై అక్షం పైన ఉష్ణోగ్రతని, టెంపరేచర్ అంటే ఈ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతని తీసుకో. సో 0.02 నార్మల్కి, ఇక్కడ ఫర్ సపోజ్ 0.02 నార్మల్కి ఎంత వచ్చింది? సో 0.02 నార్మల్ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత 67.5. ఆ 67.5ని ఇక్కడ నోట్ చేస్తాం. 0.02కి 67.5 ఇక్కడ 0.02కి 67.5 ఇక్కడ రాసాను చూడండి. 67.5 0.02కి
మరి 0.04కి ఎంత 69.2 0.04కి అంతేనా. సో గ్రాఫ్ గీసేటప్పుడు మనం ఏం చేద్దామంటే సో 0.02కి ఎంత 67.5 కాబట్టి ఇక్కడ ఒక క్రాస్ వేస్తున్నాను. 0.04కి 69.2 కాబట్టి ఇక్కడ ఒక క్రాస్ వేస్తున్నాను. నెక్స్ట్ 0.06కి ఎంత 0.06కి 71 కాబట్టి 71 దగ్గర ఒక క్రాస్ వేస్తున్నాను. 0.08కి 72.5 కాబట్టి 72.5. 0.1కి సో 0.1కి 73 కాబట్టి 70. సో ఈ లైన్స్ అన్నిటిని కలిపామనుకున్న ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. వచ్చిందా, ఒక స్ట్రైట్ లైన్ వచ్చిందా. సో ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే ఈ అన్నోన్ ద్రావణం ఇచ్చాను కదా, స్ట్రైట్ లైన్ వచ్చింది, ఇలా స్ట్రైట్ లైన్ వచ్చింది. ఈ అన్నోన్ ద్రావణం ఇచ్చాను కదా, దీని యొక్క గాఢత ఎంత అని అడుగుతున్నాను. మీకు ఏం తెలుసు 68.75 తెలుసు. అంటే 68.75ని ఒకటి ఎంచుకో ఇక్కడ. ఓకేనా, మనకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది కదా, ఆ స్ట్రైట్ లైన్ ఖండిస్తూ వైయక్షం పైన 68.5కి ఎదురుగా ఒక లైన్కి దానికి ఆపోజిట్గా ఇప్పుడు క్లియర్గా వినిపిస్తుందా? ఓకే, స్లోగా చెప్తాను చూడండి. సో గ్రాఫ్ ఎలా గీస్తామంటే ఎక్స్ అక్షం పైన ఎక్స్ యాక్సిస్ పైన కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎన్ఏసిఎల్ గాఢతను తీసుకుంటాము. వై అక్షం పైన టెంపరేచర్ ఉష్ణోగ్రతని తీసుకుంటాము. ఓకేనా. ఇప్పుడు మనకి గాఢత అదేవిధంగా సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత తెలుసు. సో 0.02 నార్మల్ ఎన్ఏసిఎల్ గాఢత ఉన్నటువంటి ద్రావణానికి సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఎంత వచ్చింది 67.5. సో 67.5కి ఎదురుగా ఒక క్రాస్. అలాగే 0.04కి ఎంత వచ్చింది 69.2కి ఒక క్రాస్. అదేవిధంగా 0.06కి 71 ఎదురుగా ఒక క్రాస్. అలాగా 0.1 వరకు గీస్తే ఒక బిందువులు కనుక మనం రాసినట్లయితే ఆ బిందువులన్నింటినీ కలిపినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను, ఈ అన్నోన్ ఇచ్చాను కదా, మీకు ఇచ్చాను కదా ఒక ద్రావణము, ఆ ద్రావణం యొక్క గాఢత కనుక్కోమని అడిగాను. మీరేం చేశారు, ఆ అన్నోన్ ద్రావణాన్ని మీరు ఉపయోగించి ఒక 5 మిల్లీలీటర్లు తీసుకుని ఏం చేశారు, ఇదే ప్రయోగాన్ని 5 మిల్లీలీటర్ ఫీనాల్తో చేశారు. చేసినప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి ఈ వాల్యూస్ మీకు తెలుస్తాయి. 67, 66.5, 68.75 సగటు. సో 68.75కి సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఎంత ఉన్నట్లయితే దాని యొక్క గాఢత, ఆ ద్రావణం యొక్క గాఢత ఎంత ఎలా వచ్చేస్తుందంటే గ్రాఫ్ నుంచి వచ్చేస్తుంది. ఎలా అంటే ఇక్కడ y అక్షం పైన ఉష్ణోగ్రత తీసుకున్నాం కదా, ఆ 68.75 ఉష్ణోగ్రతకి ఎదురుగా ఉన్నటువంటి గాఢత మనం తెలుసుకోవాలంటే 68.75కి ఎదురుగా ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ ఖండిస్తూ ఒక గీతను గీసి దానికి ఆపోజిట్గా x అక్షం పైన ఒక స్ట్రైట్ లైన్ గీసినట్లయితే అది x అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుందో చూసుకున్నట్లయితే అదే ఆ ద్రావణం యొక్క, నేను ఇచ్చినటువంటి ఈ అన్నోన్ ద్రావణం యొక్క గాఢత అవుతుంది అనమాట. ఇక్కడ ఎంత వస్తుందండి అప్రాక్సిమేట్గా ఫర్ సపోజ్ అనుకుందాం 0.13 నార్మల్ గాఢత ఉన్నటువంటి ద్రావణంగా మీరు కాలిక్యులేషన్ చేస్తే మీకు గ్రాఫ్ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? వాయిస్ కట్ అవుతుందా? సో ఒక్కసారి ఇంకొక గ్రాఫ్ చూపిస్తాను చూడండి. చూడండి, ఇది గ్రాఫ్. ఆ వాల్యూస్తో గ్రాఫ్ గీసినట్లయితే స్కేల్ వస్తుందన్నమాట. ముందు ఈ పాయింట్స్ అన్నిటినీ మనం కలపాలి. చూడండి, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. సో ఈ విధంగా ఈ పాయింట్స్ అన్నిటినీ కలిపినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వచ్చిందా.
సో నీకు తెలియంది ఏంటి? సో 68.75 ఉన్నటువంటి 68.75 ఉష్ణోగ్రత ఉన్నటువంటి ద్రావణం యొక్క గాఢత తెలియాలంటే ఆ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. చేసినప్పుడు ఇక్కడ మనకి ఆ ద్రావణం యొక్క అన్నోన్ ద్రావణం యొక్క గాఢత వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఎంత వచ్చిందంటే 0.013. ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేస్తాం. ఇది ప్రాక్టికల్. ఓకేనా? సో ఇక్కడతో మనకి 4 ప్రాక్టికల్స్ అయ్యాయి. సో ఈ 4 ప్రాక్టికల్స్ అయిపోయినట్లయితే ఇంకా మనకి స్పెక్ట్రల్ అనాలిసిస్ ఉంటుంది. స్పెక్ట్రల్ అనాలిసిస్ చాలా ఈజీ. అది అర్థం అవ్వాలనంటే మీకు స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి టాపిక్ కావాలి, అయితే అది అర్థం అవుతుంది. సో ఇక్కడతో మనకు 4 ప్రాక్టికల్స్ అయిపోయాయి. మీరు డైరెక్ట్గా కాలేజీకి వచ్చినప్పుడు ప్రాక్టికల్స్ ఏం చేస్తాను. సో అంతవరకు మనం కొంచెం క్లాస్ వరకు చెప్పుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇస్తాను. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్ ఇస్తాను, లెడ్ సిల్వర్ సిస్టము, తర్వాత సాల్ట్ వాటర్ సిస్టమ్, ఈ 2 చెప్తాను. తప్పనిసరిగా రండి. ఆర్ఎల్ ప్రసన్న వినిపిస్తుందా ఇప్పుడు? ఆర్ఎల్ ప్రసన్న ఎస్ సార్. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత రండి.